మీరు ఎప్పుడైనా మీ ఏరియాలో అప్ అండ్ డౌన్స్ లేదా అన్ఈవెన్గా ఉన్న స్పీడ్ బ్రేకర్స్తో సఫర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉండడం ఇల్లీగల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇలా ఉంటే రూల్స్ ప్రకారం గైడ్ లైన్స్ని బ్రేక్ చేసినట్లే. స్పీడ్ బ్రేకర్స్ మినిమం 10 మీటర్స్ హైట్, అలాగే విడ్త్ 3.5 మీటర్స్ ఉండాలి. ఇంకా కట్ స్మూత్గా ఉండాలి, అంటే షార్ప్ ఎడ్జ్ ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా వార్నింగ్ సైన్స్ పెట్టాలి. అండ్ వార్నింగ్ సైన్స్ 40 మీటర్స్ కంటే ముందుగానే ఉండాలి. మన ఇష్ట ప్రకారంగా మన హౌసెస్ ముందర స్పీడ్ బ్రేకర్స్ వేసుకోకూడదు. ఇలా ఎవరైనా స్పీడ్ బ్రేకర్స్ వేస్తే దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడితే మీరు PWD లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా హైవే హెల్ప్ లైన్స్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర హెల్ప్ లైన్ నెంబర్స్ లేకపోతే ఇవే హెల్ప్ లైన్ నెంబర్స్. ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్స్ అరికట్టచ్చు, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్.